నాగారం మున్సిపాలిటీ పరిధిలోని శివశంకర్ నగర్ కాలనీలో అత్యంత వైభవంగా నిర్మితమైన శ్రీ 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 మల్లికార్జున స్వామి దేవాలయంలో శాస్త్రోక్తంగా విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం పూజాది కార్యక్రమాలు కన్నుల పండగగా నిర్వహించారు. యాదగిరి జిల్లా కీసర మండలం నాగారం మున్సిపాలిటీ పరిధిలోని శివశంకర్ కాలనీలోని సర్వే నంబర్ 92లో శ్రీ 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 మల్లికార్జున స్వామి దేవాలయం అత్యంత సుందరంగా నిర్మితం చేసి వేద పండితులతో శాస్త్రోక్తంగా శ్రీ మేడాలమ్మ కేతమ్మ సమేత మల్లికార్జున స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని త్రియాహ్నిక దీక్షతో దివ్య ప్రతిష్ఠ మహోత్సవ పూజాది కార్యక్రమాలు అత్యంత అభిషేకం మరియు రుద్ర హోమం చండీ హోమం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సోమవారం రోజున శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య భారతీ స్వామివారి చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ పూజాది కార్యక్రమాలలో భక్త మహాశయులు విచ్చేసి పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరారు ఆలయ చైర్మన్ మామిండ్ల శ్రీనివాస్ యాదవ్. విగ్రహ ప్రతిష్ఠ అనంతరం మంగళవారం రోజున జరుగు స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భక్త మహాశయులు అశేష సంఖ్యలో పాల్గొనగలరని కోరారు. నిత్యం అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మల్లన్న స్వామి దయతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. ఓం సుప్రియాయ స్వాహ ఓం సుగలాయ స్వాహ ఓం యాదే రుద్రశివానోరఘోరాభాగారిణి స్వాహ ఆగమస్తదా సంవిరాజ స్వాహ సుభగాయ నమః ఏకదేవనాభ్యో నమః ఓం నమః శంభవే నమః యోగవే నమః శంకరాయ నమః శంకరాయ నమః శివాయ నమః ఓం సూర్యాయ స్వాహ ఓం అతగో సత్యం బ్రహ్మ పురుషం కృష్ణలింగం గోత్రే గంధర్వాక్షం విష్ణురూపాయ నమో నమః సత్యాయ నమః ఓం పురుషాయ స్వాహ ఓషణోదయే र्वागद्भिर्विक्वयामहे स्वाहा पुरुषाय नमः ओम वायवे स्वाहा ओम उषाय स्वाहा ओम ओषाय स्वाहा ओम भक्षाय स्वाहा यमय सोमगोदराय हरिः यज्ञो गच्छत्यग्निदो द्वारङ्कृत स्वाहा ओम उषन्तस्वाहा बहुसन्तमहीमहे उषन्तजलावः विरोढभिः अग्नये स्वाहा विद्रुभ्याय नमः ओम दौरिकाय स्वाहा ओम एवावदेशेन सर्वेभ्यो नमः स्वाहा ओम पावाय स्वाहा ओम भोगाय स्वाहा ओम आयुर्बुद्धियाय स्वाहा ओम मुख्याय स्वाहा ओम भद्राय स्वाहा ओम होमाय स्वाहा अंतरिक्षं प्रतिवेदयन्ति येन सर्वाय नमः ओम अदिति स्वाहा दिति स्वाहा अवहाय स्वाहा अप्सवाय स्वाहा अर्यम्णे स्वाहा सवित्राय स्वाहा ओम सविदाय स्वाहा ओम विवस्वन्दाय स्वाहा ओम विबुधादिपतये स्वाहा ओम जयन्ताय स्वाहा मित्राय स्वाहा विदाराय स्वाहा भूतनाय स्वाहा पावराक्षस्यै स्वाहा स्कन्दाय स्वाहा हर्यम्णे स्वाहा ओम अभ्य स्वाहा నమః. ఇప్పుడు రెండవ మండపం అయినటువంటి చతుషష్ఠి యోగినిలోని
అందులోంచి కొన్ని మంత్రాలు ఇప్పుడు హోమం చేస్తాము. దుర్గాదేవి నమః అనుకుంటూ హోమం చేస్తూ ఉండండి. ఓం అభ్య స్వాహ మనోభ్యాగు స్వాహ భోగే స్వాహ కేశగే స్వాహ సదవాజ స్వాహ గ్రీవాభ్యాగు స్వాహ కండేభ్య స్వాహ సౌనికదాభ్య స్వాహ ఓం పుష్టిభ్య స్వాహ ఆంజన్యాయ స్వాహ పార్శ్వేభ్యాగు స్వాహ భ్యాగు స్వాహ బాహుభ్యాగు స్వాహ భుజంగేభ్యాగు స్వాహ శ్రోత్రేభ్యాగు స్వాహ ఊరుభ్యాగు స్వాహ హస్తేభ్యాగు స్వాహ జంగాభ్యాగు స్వాహ సబలే స్వాహ ఓం శిఖరిష్ట మల్లన్న స్వామికి జై. శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయ విగ్రహ యంత్ర ప్రతిష్ఠ కార్యక్రమము ప్రయాణిక దీక్షతో అంటే 3 రోజుల నుంచి పూజా కార్యక్రమం జరుగుతున్నాయి. నిన్నటికి గణపతి పూజ గోపూజతో ప్రారంభమై సాయంకాలము జలాదివాస కార్యక్రమం అయిపోయింది. ఉదయం విగ్రహాలకు అభిషేకాలు, మూలమంత్ర హవనములు, రుద్రహోమము కార్యక్రమం జరుగుతున్నాయి. అనంతర విగ్రహాలకు ధాన్యాదివాసము, అదేవిధంగా సాయంకాలము చండీ హవన కార్యక్రమము 5 గంటలకు, 8 గంటలకు యంత్ర విగ్రహ ప్రతిష్ఠ విగ్రహాలకు రాజోపచార శయనాది వాసములు. రేపనగా సోమవారము ఉదయం 9:50 శ్రీ 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 హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి పుష్పగిరి పీఠాధిపతి స్వామివారి ఆధ్వర్యంలో 9:56 ముహూర్తానికి యంత్ర విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించబడుతుంది. అదేవిధంగా విగ్రహ ప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్ఠ, శాంతి కళ్యాణము, కలశ ఉద్వాసన కార్యక్రమం కూడా రేపు అన్నీ ఉంటాయి. రేపు ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం 1 గంటలకు అన్నదాన కార్యక్రమం ఉంటాయి. ఎంతో కాలంగా ఈ మల్లన్న గుడి కడదామని నేను మనసులో అనుకొని చైర్మన్ శ్రీనివాస్ యాదవ్ని చేసి నేను యాదవ్ సంఘం ప్రెసిడెంట్గా ఉండి ఈ 45 నుండి 50 లక్షల వరకు అప్రోచ్మెంట్ చేసి గుడి కట్టడం జరిగింది. ప్రారంభోత్సవము 13 తారీఖు నుంచి 17 తారీఖు వరకు మన దిగ్విజయంగా జరగాలని ఆ మల్లన్న దేవుణ్ణి యాదవ్ సంఘం ప్రెసిడెంట్గా కోరుకుంటున్నాను. ముఖ్యంగా మనం చేసింది ఏమనగా మంగళవారం నాడు మధ్యాహ్నం నాడు మన మల్లారెడ్డి మినిస్టర్ గారు రాబోతున్నారు. మీరందరూ మన గ్రామ ప్రజలందరూ ప్రతి ఒక్కరు పేరు పేరున ప్రతి ఒక్కరు వచ్చి గుడికాడికి వచ్చి గుడి దర్శనం చేసుకొని మల్లన్నకు సమర్పించుకొని జీవించుకోవాలని మనవి చేస్తున్నాను. మంగళవారం నాడు మటుకు కంపల్సరీ ప్రతి ఒక్కరూ అటెండ్ కావాలని కోరుచున్నాం గ్రామ ప్రజలందరం. మల్లన్న స్వామికి ఈ కార్యక్రమాన్ని అందరూ ఇచ్చేసి జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్ర స్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.